ఈరోజు యాపిల్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారైనా తాగవచ్చు. ముందుగా బాదం జీడిపప్పు కట్ చేసి పెట్టుకోవాలండి. ఒక యాపిల్ కట్ చేసి నేను ఇలా పెట్టుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి. కాచి చల్లార్చిన పాలండి ఇవి. నేను వాటర్ ఏం కలపలేదు, చిక్కని పాలు పోసాను. షుగర్ 1 స్పూన్ వేస్తున్నానండి. ఇష్టం లేని వాళ్ళు డేట్ సిరప్ కానీ బెల్లం సిరప్ కానీ యాడ్ చేసుకోండి. 3 ఐస్ క్యూబ్స్ వేసి మెత్తగా పేస్ట్ పట్టుకోండి. మీకు ఇలా డైరెక్ట్గా తాగడం ఇష్టం లేకపోతే వడకట్టుకోవచ్చు. నాకైతే ఇలాగే ఇష్టం. చూసారు కదా, ఎంతో హెల్దీ అయిన యాపిల్ జ్యూస్ చాలా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. లాస్ట్గా కట్ చేసి పెట్టుకున్న బాదం, టూటీ ఫ్రూటీ, జీడిపప్పు ముక్కల్ని కూడా పైన డెకరేట్ చేసుకోండి. నిజం చెప్తున్నానండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.